ఏంది మామ ఈ రవ్వు చేపలు ఇన్ని గనం పడ్డాయి. వాటికి కూడా ఈ చలికి నీళ్ళలో ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటా. పొయ్యి మీద వేడి కాసుకుందామని మన వలకబడ్డాయి. ఏదో పాపంలే అవి కూడా చలి కాసుకుంటే అని తీద్దామని వస్తే ఈ చలికి మనకు దోలు తీరిపోతుంది. రవ్వు పట్టప్పుడు బాగానే ఉంది, కానీ దాన్ని తీస్తుంటేనే ఈ చలికి ఆ నీళ్ళల్లో ఏళ్ళు మెత్తబడి ఏళ్ళు అయితే మామూలు కోసకపోవట్లేదు. కేజీ ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. ఇంకోటి ఉన్నట్టుందిగా. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది దానికన్నా పెద్దది. ఇది ఈ రవ్వు చూడండి మామ, నీళ్ళల్లోంచి పైకి వచ్చేటప్పుడు బాగానే సైలెంట్గా వచ్చింది, కానీ చేతికి వచ్చేటప్పుడే చాలా టైం తీసుకుంది, చాలా కష్టపెట్టింది. మగధీర సినిమాలో మగధీర సైన్యం ఆపోజిట్ అయినటువంటి సైతాన్కి ఫౌజీ సైన్యంలో ఇది రెండోది. ఇప్పుడు మన ముందుకు వచ్చే చేప కోసం ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దాం, ఎందుకంటే ఆమె రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది. దానికోసం సింపుల్గా ఒక 5 నిమిషాలు మౌనం పాటిస్తే సరిపోద్ది. ఇంటికి వెళ్ళాక కూర వండుకొని నోట్లు వేసుకుంటే దాని ఆత్మకు శాంతి చేకూరుద్ది. ఈ చేప చాలా సింపుల్గా ఏ టెన్షన్ లేకుండా మన చేతికి వచ్చేసింది. టెన్షన్ అన్నానో లేదో వచ్చిందండి వయ్యారి. నన్ను హ్యాక్ చేసి నా చిక్కాన్ని స్కామ్ చేసి వెళ్ళిపోతున్నారా బుల్లోడా అంటూ దూకుదాం అనుకుంది. కానీ మనం వదిలిపెడతామా? వదల బొమ్మాలి నిన్ను వదల అనుకుంటూ పట్టేశాం. దీని స్పీడ్కి, దీని హుషారుకి, దీని పట్టుదలకి టేకే బావు మన స్నేహితులందరినీ పట్టేశాడు, మనల్ని కూడా పట్టేస్తాడని ఎలాగైనా కళ్ళల్లో నీళ్లు కొట్టి పారిపోదాం అనుకుంది. కానీ కెమెరా మీద కొట్టింది, దాంతో కెమెరా బ్లర్ వచ్చేసింది. ఈ వీడియోకి ఇంతే గాయస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కృష్ణా రివర్లో పెద్ద పెద్ద చేపలు పట్టడం గురించి, అలాగే ఫిషర్మ్యాన్ లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.